ప్రత్యేక జీవోతో స్థానిక ఎన్నికలకు సర్కార్ సిద్ధము, దశమిలోపు షెడ్యూలు. సో ఇంకో 10 రోజులలో షెడ్యూల్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు ఈ వార్తలో మనం చూడవచ్చు. అయితే నిన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ రామకృష్ణరావు నిన్న మొత్తం అందరితోటి ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఈ వీడియో కాన్ఫరెన్స్లో వెంటనే మీరు రిజర్వేషన్లకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేసి రేపు సాయంత్రానికి పూర్తి నివేదికలను అందజేయాలని కలెక్టర్లందరినీ ఆదేశించడం జరిగింది. రిజర్వేషన్లు 2024లో చేసిన మొన్న కులగణన చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో. ఆ కులగణన ప్రకారము ఈ బీసీల యొక్క రిజర్వేషన్లను నిర్ధారిస్తారు. 2011 లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీలకు ఎందుకు ఈడ ఒక తిరకాసు పెట్టడం జరిగింది. ఎందుకు అని అంటే 2024 కులగణన ప్రకారము బీసీలకు, 2011 ప్రకారం ఎస్సీ ఎస్టీలకు. ఒకవేళ ఈ ఎస్సీ ఎస్టీలకు కూడా 2024 ప్రకారం చేస్తే అది చెల్లే అవకాశం లేదు. ఎస్సీ ఎస్టీల యొక్క జనాభాను నిర్ణయించాల్సింది చట్టబద్ధంగా వాళ్ళకు రాజ్యాంగబద్ధమైన హక్కులు ఉన్నాయి. ఈ రాజ్యాంగబద్ధమైన హక్కులను రాష్ట్రాలు 1% ఒక్కరికి అన్యాయం జరిగినా కూడా, ఇందులో ఒక్కరికి అన్యాయం జరిగినా కూడా ఎస్సీ ఎస్టీలకు ఆ మొత్తం వ్యవస్థ ఏంది మళ్ళా మొదల నుంచి కావాల్సి వస్తుంది. ఎన్నికలు కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి వీళ్ళకు మాత్రం ఎస్సీ ఎస్టీలకు మాత్రం రిజర్వేషన్లు 2011 ప్రకారం తీసుకోవాలి అన్నారు. అదే 2011 ప్రకారం బీసీలకు తీసుకుంటే ఎంత, ఇప్పుడు 56% ఉన్నది, బీసీలకు తీసుకుంటే 60%కి పైగా ఉంటుంది. సో ఈ రకంగా ఈరోజు ప్రభుత్వము తాము ఒకటి ఏంది పీసీ గోసు కమిషన్ వేసింది, ప్రభుత్వం ఆ గోసు కమిషన్నే నమ్మలేదు. ఈరోజు కులగణనను చేసింది, ఆ కులగణనను ఎస్సీ ఎస్టీల విషయంలో నమ్మడం లేదు. కేవలం రాజకీయాల కోసం తూతూ మంత్రంగా చేసే కార్యక్రమాల వల్ల ఈరోజు 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీలను, 2024 ప్రకారము బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. సర్కారు పచ్చజెండా ఊపగానే రిజర్వేషన్లో 100% ఎస్సీ ఎస్టీలు ఉన్న చోట వారికి 50% స్త్రీలకు ఇస్తారు. జెడ్పీసీఈఓలు, ఆర్డీఓ, ఎంపీడీఓలతో కలెక్టర్ల భేటీ నేడు. 1-2 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సమావేశం జరగడం జరిగింది. మొత్తం ఓటర్లు 1,67,03,168 మంది ఉన్నారు. ఇందులో మహిళలు ఎక్కువగా ఉన్నారు, పురుషులు తక్కువగా ఉన్నారు. సో ఓవరాల్గా ఈ పండగ సరికి షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పండగ లోపు వస్తే ఈ షెడ్యూల్ను, ఈ పండగ ఖర్చుల్ని నిజంగా స్థానిక సంస్థల నాయకులు భరించడం చాలా కష్టమవుతుందని పండగ తర్వాత ఈ షెడ్యూల్ ఇచ్చిరనుకో ఇంకా దీపావళి వరకు నడుస్తుంది. దీపావళి లోపు ఖతం అయిపోతుంది, దీపావళి పండుగ వస్తుంది. దీపావళి మనకంత పెద్ద పండగ కాదు. దీపావళికి తాగుడు తిండి ఎక్కువ ఉండదు. తెలంగాణలో మాత్రం దీపావళి దసరాకు ఈ తాగుడు ఇదంతా పెద్ద ఎత్తున పెద్ద పండుగ తెలంగాణలో ఏదైనా ఉన్నది అని అంటే అది దసరా పండుగ. సో ఈ దసరా పండుగకు ఓవరాల్గా దసరా పండుగను తప్పించి స్థానిక మరి ఇది వీళ్ళు జీవో ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ జీవో చెల్లదు అని గతంలో అనేక సార్లు కూడా ప్రూవ్ అయింది. ఈసారి కూడా జీవో ఇచ్చిన నెక్స్ట్ 24 అవర్స్లో దాన్ని హైకోర్టులో ఎవ్వరు ప్రశ్నించినా కూడా అది చెల్లుబాటు అయ్యే అవకాశం ఉండదు. కేవలం మేము ఇచ్చాము అని చెప్పుకోవడానికి మాత్రమే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తున్నది. ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మనం చూద్దాం.